ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ప్రభుపాదుల వారి యొక్క లీలామృతం, శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారి యొక్క లీలామృతం. శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అంతర్జాతీయ సంఘ అధ్యక్షులు. అంటే ఇస్కాన్ అనేది చెప్తాం కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అదే మనకి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క సంస్థాపకులే, ఫౌండర్ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి. ఆ యొక్క ఇస్కాన్ సంస్థను ఏర్పాటు చేసినందువల్లనే ఆయన ప్రపంచం నలుమూలల అంతా కూడా కృష్ణ భక్తిని చాటారు. అంటే ఆ విధంగా అందరికీ కృష్ణ భక్తిని తెలియచేయడం వల్ల ఆయన విశ్వగురువుగా కూడా తెలియజేయబడ్డారు. అంటే సాధారణంగా గురువులు ఎంతో మంది ఉంటారు, ఒక సంఘానికో ఒక సమాజానికో అలాగ గురువులు ఉంటారు. కానీ ఈయన ప్రపంచానికే విశ్వగురువు, జగద్గురువు అని ప్రభుపాదుల వారికి బిరుదు ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి వారు చాలా అరుదు. అంటే భగవంతుని యొక్క ఆ కృప కటాక్షం ఉన్నవారికి మాత్రమే ఆ యొక్క ఆ, ఇది దొరుకుతుంది. మరి ప్రభుపాదుల వారికి చూడండి, విశ్వగురువు అంటే అది ఎంత గొప్ప విషయము. అలాంటి ప్రభుపాదుల వారు ఆయన యొక్క పూర్తి బాల్య జీవితము, తర్వాత ఆయనకు కాలేజీ జరిగిన విషయాలు, తర్వాత వివాహం జరిగిన తర్వాత ఏమిటి, ఆయన ఏ విధంగా ఇస్కాన్ సంస్థను స్థాపించారు, ఇలాగా అన్ని విషయాల గురించి మనము ప్రతి ఒక్క క్లాస్లో తెలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి బాల్య జీవితం మొట్టమొదట మనం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు 1896 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖున జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు గౌరవ్ మోహన్ డే, తండ్రి పేరు, తల్లి పేరు రజని. వీరు మొదట శ్రీల ప్రభుపాదుల వారికి అభయ చరణ్ అనే నామకరణాన్ని పెట్టారనమాట. అలాగా నామకరణం పెట్టిన తర్వాత ఆ పిల్లలకు జన్మ కుండలిని చూస్తారు కదా. ఆ విధంగా బ్రాహ్మణులను పిలిచి ఆ జన్మ కుండలి గురించి పరిశీలించినప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పారు, ఈ పిల్లవాడు 70 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప పేరు, ప్రతిష్టలు, కీర్తిని పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క ఇతని వలన 108
మందిరాలను స్థాపిస్తారు. మనము ఒక్క మందిరం స్థాపించడము అంటేనే ఎంత పెద్ద విషయం. అది ఎంతో పుణ్యఫలంగా అనుకుంటాము. అలాంటిది 108 మందిరాలు స్థాపిస్తారు అంటే ఎంత కారణ జన్ముడు. అందుకే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలను పొందిన వారే శ్రీల ప్రభుపాదుల వారు. ఇక ఈయనకు అభయ్ చరణ్ అనే నామం కాబట్టి మనము అభయ్ అని తెలుసుకుందాం. ఈ యొక్క అభయ్ చరణ్ వారి యొక్క గృహము కలకత్తాలో, ఉమ్, అది హారిసన్ అనే ప్రాంతంలో, అక్కడ అందరూ కూడా హిందువులే ఉండేవారనమాట. అలాంటి ప్రాంతంలో ఈ వీరు ఉండేవారు. అక్కడ ఈ యొక్క తండ్రి ఏమి వస్త్ర వ్యాపారి, వస్త్రాల యొక్క దుకాణం ఉన్నది. ఆ ఆ యొక్క వ్యాపారాన్ని గౌర మోహన్ డే ఆయన నిర్వర్తిస్తూ ఉండేవారనమాట. వీరున్నటువంటి గృహానికి ఎదురుగా ఆపోజిట్గా ఒక రోడ్డు, ఆ రోడ్డుకి ఆవలి వైపున ఒక కృష్ణ మందిరము ఉండేదన్నమాట. అదే శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం. ఈ మందిరానికి నిత్యము ఈ యొక్క అభయ్ వారి యొక్క తండ్రి అయినటువంటి గౌరమోహన్ డే, రజని వీరందరూ కూడా మందిరానికి వెళ్ళేటప్పుడు అభయ్ని కూడా వారు తోడుగా తీసుకొని వెళ్ళేవారు. ఆ విధంగా ప్రతి సారి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఆ రాధా గోవిందుని యొక్క ఆ రూపం చూసి, ఆ భగవంతుని కన్నులు ఎలాగా ఉంటాయి, అలాగే కలువ పువ్వుల యొక్క రేకు వలె ఉంటుంది. ఆయన హస్తము అలాగే, ఆయన పాద చరణారవిందము అలాగే. వాటిని అన్నింటినీ చూసేసరికి ప్రభు అదే అబ్బాయికి చాలా ఆనందం వేసిందనమాట. ఇక తరచూ అలాగ మందిరానికి వెళుతూ ఉండేవాడు. ఈ యొక్క తండ్రి గారైనటువంటి ఆయన వస్త్ర వ్యాపారం కదా, ఆయన కూడా గొప్ప వైష్ణవ భక్తులు. అంటే వారి ఇంటిలో వారి తల్లిదండ్రులు కూడా గొప్ప వైష్ణవ భక్తులుగా ఉండడం వలన వారు నిత్యము రా శ్రీ కృష్ణ భగవానుని ఆరాధించేవారనమాట. అలాగా ఉన్నప్పుడు ఈయన వస్త్ర వ్యాపారం కాబట్టి ఆ ఎంతటి దయాగుణం అనేది మనము ఆ, ఈ యొక్క విషయంలోనే మనం తెలుసుకోవచ్చు. ఆ యొక్క గౌరమోహన్ డే వస్త్రం వ్యాపారి కాబట్టి ఆ యొక్క దుకాణంలో అంత పని ముగించి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ యొక్క దుకాణం మూసివేస్తారు కదా. అలాంటి సమయంలో ఆయన ఏం చేసేవారట, అక్కడ చాలా ఎలుకలు ఉండేవి ఆ యొక్క ఆ, దుకాణంలో. వాటిని చంపకూడదు. అదేవిధంగా అవి వస్త్రాలను కూడా నాశనం చేయకూడదు కాబట్టి ప్రతిరోజు ఆయన ఒక గిన్నెలో దానికి ధాన్యాన్ని ఆ యొక్క గదిలో మధ్యలో ఉంచి వెళ్ళేవారట. అంటే ఎంతటి దయాగుణం చూడండి. అలాంటి జీవరాశుల్ని కూడా, అందులో కూడా పరమాత్మ ఉన్నారు అన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నారు కాబట్టే అభయ్కు కూడా అలాంటి విధానంనే పద్ధతిని ఆయన నేర్పించారు. అలాగా వచ్చే చేసేవారట. ఇక నిత్యము ఆ యొక్క గౌరమ్మోహన్ డే ఆయన అనుకునేవారు, అభయ్కు అదే విధంగా ఈ యొక్క కృష్ణ భక్తిలో ఉండాలి. తర్వాత మృదంగం వాటిని వాటిని మృదంగం అంతా నేర్చుకోవాలి. తర్వాత కరతాళాలు ఎలాగా కరతాళాలను ఉపయోగించడం అవన్నీ తెలుసుకోవాలి. అంటే భక్తి విషయంలోనే ప్రభుపాద అదే అబ్బాయి ఉండాలి అనేసి ఆయన కోరుకునేవారట. కానీ తల్లి ఎలాగా అంటే రజని, ఆమె ఆ, అబ్బాయి బాగా చదువుకొని పెద్దయి ఉమ్, న్యాయవాది న్యాయవాదిగా స్థిరపడాలి అని కోరుకునేది. కానీ అప్పుడు అంతా ఆంగ్లేయుల పరిపాలన కదా. అలాగా ఆ, అదే ఆ డిగ్రీ పుచ్చుకోవాలన్నా కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చదువుకోవాలి అంటే అక్కడికి వెళ్ళాక అక్కడి కల్చరు వేరుగా ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళాక అన్ని మార్పులు వచ్చేస్తాయి కదా. అక్కడ అన్నీ కూడా పద్ధతులే వేరుగా ఉండడం వల్ల ఆయన మోహన్ అదే ఆయన ఎవరు గౌరవ్ మోహన్ డే ఆయనకు ఇష్టం ఉండేది కాదు.
కానీ తల్లి ఆ విధంగా భావించేది. ఇక అభయ్ యొక్క ఆరోగ్యము బాగా ఉండాలని ఆమె ఏం చేసేది, ఒక వ్రతాన్ని పూనారట. ఏమిటి ఆ వ్రతము అంటే, సాధారణంగా మనము కుడి చేతితో భోజనం చేస్తాం, కానీ ఆమె ఆ వ్రతం యొక్క విధానంలో ఎడమ చేతితో భోజనం చేయడం మొదలుపెట్టారట. అంటే ఏ రోజు అభయ్ వచ్చి ఎందుకు ఈ విధంగా మీరు ఎడమ చేతితో భోంచేస్తున్నారు అని చెప్పేంత వరకు తాను ఆ విధంగా ఆ వ్రతాన్ని కొనసాగించాలి అని ఆ విధంగానే కొనసాగించారట. అదే విధంగా ఒకరోజు అబ్బాయి కూడా ఈ విధంగా చేయడం ఎందుకు అని అడిగేంత వరకు ఆమె ఆ వ్రతాన్ని చేశారట. ఈ విధంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అభయ్ని అంత జాగ్రత్తగా అంత ఇదిగా చూసుకునేవారనమాట. ఇక ఆ, అదే మందిరాలకు ఎక్కడికి వెళ్ళినా, పూరి జగన్నాథ క్షేత్రానికి సంవత్సరానికి ఒకసారి ఉమ్, ఆ, అబ్బాయి వారి తండ్రి తల్లి వెళ్ళేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళేవారట. అలాగ వెళ్ళినప్పుడు అక్కడ రథోత్సవం జరుగుతుంది కదా, ఆ రథోత్సవం చూసి కూడా చాలా ఆశ్చర్యపోయేవారట. ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు తన డైరీలో వ్రాసుకున్నప్పుడు చాలా విషయాలు ఈ విధంగా పొందుపరిచారు. ఆ విధంగా ఆ చిన్నతనంలో అప్పుడు 6 సంవత్సరాలు ఉంటాయి అభయ్కు. ఆ సమయంలో ఆయన పూరి జగన్నాథ క్షేత్రం నుండి వచ్చిన తర్వాత తండ్రికి తెలియచేశారు, నేను కూడా ఆ విధంగా రథంలో జగన్నాథుని ఉంచి నేను రథాన్ని వీధిలో తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసరికి ఆ యొక్క తండ్రి 3 అడుగుల ఉన్నటువంటి ఒక పాత రథం యొక్క తీసుకొని వచ్చి దానికి మార్పులు చేర్పులు అన్నీ చేసిన తర్వాత చక్కగా ఒక రథాన్ని తయారు చేసి ఆ రథంలో కృష్ణ భగవానుడు తర్వాత బలరాముడు సుభద్రాలను ఉంచి అందరూ ఆ వీధిలో ఉన్నవారు స్నేహితుల సహకారంతో సోదరి అయినటువంటి భవతారిని ఆమె ప్రసాదము వాటినంతా కూడా తయారు చేసి అబ్బాయికు ఇచ్చేది. ఆ విధంగా ఎలాగా పూరీ జగన్నాథ క్షేత్రంలో 8 రోజుల పాటు ఉత్సవం జరుగుతుందో ఆ విధంగా ప్రతిరోజు అబ్బాయి ఆ యొక్క రథంలో ఉంచి జగన్నాథుణ్ణి వీధుల గుండా తీసుకొని వెళ్ళి ప్రసాదాన్ని తయారు చేసి తల్లికి చెప్పి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడము. 8 రోజుల పాటు ఆ ఉత్సవాన్ని ఆ చిన్న ఏజ్లో 6 సంవత్సరాల వయస్సులో ఆ విధంగా రథాన్ని ఇది చేశారట. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అదేవిధంగా ప్రభుపాదుల వారు కూడా ఆ చిన్నతనంలోనే ఆ భగవంతుని యొక్క భక్తిని ఆ తండ్రి ద్వారా ఆ విధంగా పొందారు. ఆ యొక్క తండ్రి కూడా అబ్బాయిని ఎప్పుడు కూడా తిట్టేవారు కాదట. అంటే అంత సౌమ్యంగా ఉండేవారు. అందుకనే ప్రభుపాదుల వారు కూడా చివరి వరకు అలాంటి సౌమ్యతనే ఆయన అలవాటు చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో అబ్బాయిను తిట్టాల్సి వచ్చినా తిట్టిన తర్వాత క్షమాపణను కోరేవారట తండ్రి. అంతగా క్రమశిక్షణతో ప్రభుపాదుల వారిని పెంచడం జరిగింది. ఇక ఆ యొక్క ఆ, ఆ సమయంలోనే అభయ్కు ఆ యొక్క విగ్రహారాధన, అంటే మందిరంలో చక్కగా మంగళహారతి ఉదయాన్న చేస్తారు, రాత్రి సమయం అయ్యేసరికి సైనహారతి చేస్తారు కదా. అవన్నీ చూసిన తర్వాత తనకు ఇంటిలో అలాగా విగ్రహము ఉంటే తాను కూడా పూజ చేయవచ్చు అని తండ్రిని అడిగేవారట. ప్రభుపాదుల వారు ఒకసారి తాను రాసుకున్న డైరీలో తెలియచేస్తూ, మా తండ్రి గారు ఆ విధంగా దుకాణం అంతా కూడా మూసివేసి ఇంటికి వచ్చేటప్పటికి మేము నిద్రపోయేవాడిని. ఆ సమయంలో వచ్చిన తర్వాత భగవంతుడికి ప్రసాదం నైవేద్యం చేసి ఆ బెల్ రింగ్ ఇస్తారు కదా, గంట కొట్టినప్పుడు వెంటనే మేల్కొని చూసేసరికి వారి యొక్క తండ్రి ప్రణామాలు భగవంతుడికి అర్పించే ఆ దృశ్యాలను నేను
ఎప్పుడూ నా హృదయంలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అంటూ ప్రభుపాదుల వారు చాలాసార్లు ఉపన్యాసం సమయాలలో కూడా ఆయన తెలియచేస్తూ ఉండేవారనమాట. ఆ విధంగా చిన్న ఆ యొక్క బాల్య జీవితము అలాగా గడిచింది. తర్వాత కాలేజీకి కళాశాలకు వెళ్ళడం జరిగింది. అలాగా ఆ, ఆ, కళాశాలకు వెళ్ళిన అలాంటి సమయంలోనే గౌరమోహన్ డే పిల్ల అదే అబ్బాయికు తన యొక్క స్నేహితుడైనటువంటి కుమార్తెను ఉమ్, ఆ, వివాహము ఇచ్చి చేశారట. రాధారాణి దత్త పేరు కూడా చూడండి. వాళ్ళు కృష్ణ భక్తిలో కృష్ణతత్వంలో ఉన్నారు. ఆ వచ్చినటువంటి పత్ని ఆమె పేరు కూడా రాధారాణి దత్త అని ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. కానీ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ, అబ్బాయి వాళ్ళ ఆమె ఎక్కువగా తల్లి ఇంట ఉండేదన్నమాట. ఈయన చదువుకుంటూ అలాగ ఉండడం వల్ల ఎక్కువగా వారు ఆ దూరం యొక్క ఆ దీనినే ఎక్కువగా ఆ, తీసుకున్నారు అని ఆయన డైరీలో కూడా రాయడం జరిగింది. తర్వాత ఆ కాలేజీలో ఆ డిగ్రీ అంతా ముగిసాక కూడా ఆ, ప్రభుపాదుల వారు ఆ డిగ్రీ పట్టా పుచ్చుకోవడానికి కూడా నిరాకరించారట. ఎందుకు అంటే ఆ సమయము ఆంగ్లేయుల పరిపాలన, ఆంగ్లేయుల కళాశాల, ఆంగ్లేయులే ఉపాధ్యాయులు అలాగ ఉండేసరికి అంతా కూడా ఆ యొక్క ధోరణిలోనే ఉండేది. అదే కాకుండా ఆ, అబ్బాయి ఆ, కాలేజీ చదువుతున్న సమయంలోనే ఆజాద్ హింద్ అని ఫౌజ్ అనే ఆ యొక్క దీనిని స్థాపించినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆయనను కలవడం జరిగిందనమాట. సుభాష్ చంద్రబోస్ గారు కూడా చెప్పారు, ఈ యొక్క జాతీయ యోద్యమానికి మీరందరూ యువకులు కదా, మీరందరూ చేయూతనివ్వండి అని చెప్పడం వలన ఆ కాలేజీ డేస్ ఆ సమయంలోనే ప్రతి సమయము ఇక్కడికి వచ్చి అందులో పాల్గొవడం అలాగా చేస్తుండేవారు. అలాంటి సమయంలోనే గాంధీ మహాత్ముడు ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వారిని కూడా కలవడం జరిగింది ప్రభుపాదుల వారు. ఆ ఆ సమయంలో కూడా ఆ, గాంధీ గారు నిరంతరము ఆయన చేతిలో భగవద్గీతను ఉంచుకొని తిరుగుతూ ఉండేవారట. ఆ యొక్క విషయం కూడా అభయ్ చరణ్ ఆయన మనసులో అలాగే నిలిచిపోయింది. తర్వాత గాంధీ గారు చెప్పిన ఆ జాతీయోద్యమంలో పాల్గొనండి, అందరూ చేయూతనివ్వండి, ఆ విషయాలన్నిటి కూడా ఆ, దానికి ఆసక్తితో కూడి ఉండి అలాగే ఉండేవారట. తర్వాత ఈ విధంగా ఆ, ఇలాంటి వాటిల్లో జాతీయోద్యమంలో తిరుగుతూ అలాగా ఉండేసరికి తండ్రి గారు ఏం చేశారు, ఇంకా ఆ, డిగ్రీ కూడా పూర్తయింది కాబట్టి ఏదైనా ఒక ఉద్యోగంలో అబ్బాయిని ఉంచాలి అని అనుకొని తన స్నేహితుడైనటువంటి డాక్టర్ కార్తీక చంద్ర అనే ఆయన వద్దకు పంపించి అక్కడ వాళ్లకు మెడిసిన్స్ ఫ్యాక్టరీ, కర్మాగారం, ఔషధ కర్మాగారం ఉండేది. ఆ యొక్క కర్మాగారంలో కార్యనిర్వాహకునిగా ఒక ఆ, జాబ్ను ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా ఉద్యోగం చేస్తూ కొద్దిగా బాధ్యతల్లోకి రావడం జరిగింది. ఇక అలాగే రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి అనుకోకుండా అభయ్ చరణ్ గారు గురువు గారిని కలవడం జరిగింది. అసలు అభయ్ చరణ్కు గురువులన్నా కానీ, సాధువులన్నా, సన్యాసులన్నా ఇలాంటి వారిని అందరినీ కూడా ఆయన విశ్వసించేవారు కారు. తన తండ్రి దగ్గరికి చాలా మంది అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు వారినంతా చూసి చూడనట్లుగా ఆ, పలకరించి వెళ్ళిపోయేవారట. ఎందుకు అంటే ఆయనకు ఈ భౌతిక ఈ యొక్క బద్ధజీవులమైనటువంటి మనము అలాంటి గురువులు, అలాంటి సాధువులు వారందరూ కూడా నిజమైన ఆ యొక్క ఆ, సిద్ధాంతాలను పాటిస్తారా అని ఆయనకు అలాంటి నమ్మకం లేకుండా ఉండేదన్నమాట. అలాగా ఉన్నప్పుడు ఒకసారి స్నేహితుడు యొక్క ప్రోద్బలంతో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఆ, ఆ, అక్కడ ఉన్నారు, ఒక ప్రాంతంలో ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి ఆ, అభయ్ చరణ్ని తీసుకువెళ్ళడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళగానే
ఆ లోపలికి వెళ్ళి నమస్కరించి కూర్చున్నారు ప్రభుపాదుల వారు స్నేహితుడు. అలాగ కూర్చున్న వెంటనే గురువు గారిని చూసిన వెంటనే ఏదో ఒక తెలియని అనుభూతిని అభయచరణ్ పొందారట. అదే యొక్క గురు శిష్యుల యొక్క బంధం. వెంటనే ఆయన యొక్క ముఖ తేజస్సు, ఆ, ఆయన మాటలు అవన్నీ కూడా విని అలాగే స్తబ్దతతో ఉన్నారట. అప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారు వీరిద్దరిని చూసి, మీరు యువకులు, మీలో సహనము, ఓర్పు ఇలాంటివన్నీ ఉమ్, ఇప్పుడే మంచిగా అలవడుతూ మీరు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ కృష్ణ చైతన్యంలో ఉంటూ శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ప్రచారాలని ఎందుకు మీరు అందరికీ తెలియచేయకూడదు అని గురువు గారు చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇంకా తెలియచేస్తూ ఈ యొక్క జాతీయ ఉద్యమాలు, సంఘము, సమాజము ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు. అంటే ఏమి, ఒక ఆ, మంత్రి అయ్యారనుకోండి, వాళ్ళు అలాగే ఉండిపోతారా? రిటైర్మెంట్ వరకు అతడే మంత్రి అని లేదు. ఒక 5 సంవత్సరాలు తర్వాత ఇంకొకరికి ఆ పదవి వస్తుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు. ఒక్క భక్తి చేయడం, భగవంతుని గురించి అనుభూతి పొంది అవగాహన చేసుకోవడం, అలాంటి చైతన్యంలో ఉండడం అనేది అది శాశ్వతమైనది అని తెలియచేసి కొద్దిగా బాధ కూడా పడ్డారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ ఆ కృష్ణ చైతన్యం అనేది తగ్గిపోయింది అనేసి ఆ, అభయ్ చరణ్ గారికి చెప్పడం జరిగింది. అభయ్ చరణ్ స్నేహితులతో పాటు ఇంటికి వెళ్ళిపోయాక బాగా ఆలోచించారట. నిజమే, ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా కొంతవరకే. తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆ యొక్క ఆ, లాభాన్ని పొంది అలాగ ఇదయ్యారంటే ఇక మళ్ళీ అందులోకి ఆ, ఎవరికి వాళ్ళు మర్చిపోతారు. అవన్నీ ఇది తెలుసుకొని ఎలాగైనా కానీ ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆ చైతన్యంలో ఉంటూ మహాప్రభు ఇచ్చినటువంటి ప్రచారాలను అందరికీ తెలియజేసి అందరినీ కూడా చైతన్యులను చెయ్యాలి అని అనుకున్నారు. తర్వాత ఇంకొక రోజు కూడా గురువు గారిని కలుసుకోవడం జరిగింది. అప్పుడు గురువు గారు 2 గంటల పాటు అభయ్ చరణ్తో పలకరించి అన్ని వివరాలను అన్నీ తెలియచేయడము, ఒక ఉత్తేజాన్ని తెలియచేయడం అలాగా జరిగిందనమాట. ఇంకా ముఖ్యంగా ఏమిటి, ఉమ్, బృహన్నారదీయ పురాణం అందులో ఉన్నటువంటి హరినామం యొక్క ఆ యొక్క మహత్యము, దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఆ హరినామాన్ని చెప్పించడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వెంట వెంటనే, అంటే ఆ భక్తి ప్రవృత్తులలో మొదటి భాగంగా హరినామాన్ని తెలుసుకోవడం, తర్వాత గ్రంథాలు, భాగవతము, భగవద్గీత, ఆ యొక్క గ్రంథాలనంతా కూడా ఆ, చదవగలగడము, ఇలాగా ఇవన్నీ చేయడం వలన ఆ, అదే అభయ్ చరణ్కు ఒక నూతన ఉత్సాహాన్ని ఆయన పొందారనమాట. తర్వాత ఆయన ఆ, కొన్ని రోజులు అలహాబాదులో ఉండవలసి వచ్చింది కుటుంబంతో పాటు. కానీ ఆమె అదే ప్రభుపాదుల వారి యొక్క ధర్మపత్ని ఏ విధంగా అంటే, ఆమె గృహపరంగా ఆమె చాలా ఆ, ధర్మపరాయణంగా ఉండేవారు. కానీ భక్తి విషయంలో ఆమెకి అంత ఆసక్తి ఉండేది కాదనమాట. ప్రభుపాదుల వారు ఎంతో మార్చడానికి ప్రయత్నించారు, కానీ ఏ మాత్రము ఆమె భక్తి విషయంలో చాలా ఆసక్తి లేకుండానే ఉండేవారు. ప్రభుపాదుల వారిని చూడడానికి ఆ ఇంటికి ఎవరైనా వస్తే కూడా భగవద్గీత అలాంటి ఉపన్యాసాలు జరుగుతుంటే తాను సపరేట్గా వెళ్ళి ఉండేవారు. భక్తి అనే విషయాలు అలాగా ఉండేవి కాదనమాట. కాబట్టి ప్రభుపాదుల వారికి కొద్ది కొద్దిగా ఆ దూరం అనేది ఆ, ఇదవుతూ వచ్చిందనమాట. అంటే సహకరించకపోవడము, ఆ, ఆ భక్తి ప్రవర్తనలు చూపించకపోవడము అలాగా ఉండేవారనమాట. తర్వాత ప్రభుపాదుల వారు ఆ, ఆ,
1932వ సంవత్సరంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారి మూలంగా దీక్షను తీసుకోవడం జరిగింది. అప్పుడు దీక్ష తీసుకున్న తర్వాత ఆయనకు అభయ చరణారవింద అనే నామము రావడం జరిగింది. తరువాత 1947 సంవత్సరంలోనే ఆయనకు శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనే ఆ నామాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే బిరుదులాగా అది. ఏసి అంటే అభయ చరణారవింద శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనేది 1947 సంవత్సరంలోనే ఆ నామాన్ని పొందారు. అంతవరకు అభయ చరణారవింద అనే నామంతోనే ఉండేవారు. ఆ యొక్క దీనితో ఆ, అదే దీక్షను తీసుకున్న తర్వాత గురువుల్ని కలుసుకోవడము అలాగా జరుగుతూ ఉండేది. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఉమ్, అభయ చరణారవింద ఆయన్ని చూసి, నీవు యువకుడివి, అంతేకాకుండా ఆంగ్ల భాషలో చాలా ఆ, పట్టుదలగా ఉండి బాగా మాట్లాడేవారు. కాబట్టి నీవు పాశ్చాత్య దేశాలకంతా కూడా వెళ్ళి అక్కడ ఆ, ఇదే కృష్ణ చైతన్యం గురించి తెలియచేయి. అదేవిధంగా రెండు విషయాలను తెలియచేశారనమాట గురువు గారు. మొదటి విషయంగా ఏమి, నీ దగ్గర ఎప్పుడెప్పుడైతే ధనం ఉంటుందో అప్పుడు పుస్తకాలను అంతా వ్రాసి ఆ ప్రచురణ చేసి వితరణ చేసి అందరికీ ఆ యొక్క భగవంతుని యొక్క విషయాలు తెలిసే విధంగా చేయడం ఒకటి. రెండవది, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ కృష్ణ చైతన్యాన్ని అందరికీ తెలియచేయడము అనే విషయాలను తెలియచేశారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. ఆయన తర్వాత 1936 సంవత్సరంలో గురువు గారు దేహాన్ని త్యజించేశారనమాట. అంటే 32లో ప్రభుపాదుల వారికి దీక్షనిచ్చారు. 36లో ఆయన దేహము త్యజించారనమాట. తర్వాత గురువు గారి యొక్క ఆ అంటే దూరం అయ్యారు కదా, ఆ యొక్క విరహం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. నిత్యము గురువుని సేవించే వాళ్లకు, ఆ యొక్క శిష్యులకు వారు లేకపోయినా ఉన్నట్లే, కానీ నిజంగా నేరుగా వెళ్ళి మాట్లాడుతూ అలాగ ఉండడం వల్ల ఆ యొక్క బాధ అనేది ఎక్కువగా ఇదవుతుందనమాట. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యి కొనసాగుతూ ఉన్నదనమాట. అలాంటి యుద్ధము జరుగుతున్న సమయంలో భారతదేశము చాలా కోల్పోయింది. ఎలాగంటే ఆహార పదార్థాలు వాటిని అన్నింటినీ కూడా ఆ యుద్ధ సమయంలో అప్పుడు ఏమి జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ దేశాలకంతా యుద్ధం జరుగుతుంది కదా, అందరూ కూడా ఆ యొక్క ముడి సరుకులను అన్నింటినీ సముద్రంలో నౌకల్లో నుంచి అలాగే ముంచివేసేయడము, ఆ విధంగా యుద్ధం జరగడం వల్ల దేశమంతా కూడా అల్లకల్లోలమైపోయి చాలా కష్ట పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితి అంటారు కదా, అలాంటి పరిస్థితిని భారతదేశం ఎదుర్కొనే పరిస్థితులు. ఆ సమయంలో ఆహారం కూడా లేకుండా ప్రజలందరూ, పిల్లలు వీధులలో చెత్త పదార్థాలు వేసి ఉండే చోట కొట్లాడుకుంటూ ఆ యొక్క అక్కడ మిగిలిన అన్నం కోసము ఇది చేసేవారట. ఇలాంటివన్నీ కూడా ప్రభుపాదుల వారు ఒకసారి కలకత్తా నగరంలో కూడా వీధులలో పిల్లలందరూ ఆహారం కోసం ఇలాగా కొట్లాడుకోవడం చూశారు. ఆ రోజు ప్రభుపాదుల వారి హృదయం చలించిపోయి, ఇక మీదట ఎవ్వరు కూడా ఇలాగా ఆహారం కోసము కొట్టుకోకూడదు అనేసి ఇస్కాన్ సంస్థలు ప్రతి నిత్యము ప్రసాదం పెట్టే విధంగా ఆయన రూపొందించినది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ ఇస్కాన్లో మందిరానికి వెళ్ళారనుకోండి, ప్రసాదంతోనే తిరిగి వస్తారు. అంటే ఆ విధంగా ఆ వీటిని కరుణ, ఆ దయ అనమాట. అంటే సాధారణంగా ఇప్పుడు మనం కూడా బయట వెళ్తూ ఉంటాము, కొన్ని పరిస్థితుల్లో జంతువులు కూడా ఆహారం లేకుండా చూస్తాము, కానీ మన హృదయంలో అలాగేం అనుకోము. వెళ్ళి వాటికి చెయ్యాలి. కొంతమందికి చూసిన వెంటనే ఆ యొక్క హృదయం అనేది ద్రవించి వాటికి సాయం చేస్తారు. కానీ కొంతమంది ఏమనుకుంటారు, వాటి కర్మ, అవి ఏమో జన్మలో చేసుకున్న కర్మ వల్ల
అవి ఇలాగా ఉన్నాయి అనుకొని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు అలాంటి కష్టం ఎవ్వరికీ ఉండకూడదు అనే ఆ యొక్క ప్రసాదం అనేది ఇస్కాన్ సంస్థలో పెట్టడం జరిగింది. ఆ యొక్క ఆ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనే ఇక అంత ఇదైపోయి ఇంకా ప్రజలందరూ కూడా కష్టాల్లో అలాగ ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు అప్పుడు యోచన చేశారట. ఏమిటి అంటే, ఇలాంటి కష్టాలన్నీ ఎందుకు వస్తాయి? ఉం? అన్నీ కూడా నిరాశ, నిస్పృహలు, తర్వాత అహంకార ధోరణి ఇలాగా ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు అన్నీ వస్తాయి. కాబట్టి అందరిలోనూ నిత్య నూతనమైన చైతన్యాన్ని తీసుకురావాలి. అంటే మీ ధనవంతులుగా ఉన్నవాళ్ళు అలాగే ధనవంతులుగానే ఇంకా పెరుగుతూ ఉంటారు. పేదవాళ్ళు ఏం చేస్తారు? పేదవాళ్ళుగానే ఉండిపోతారు. ఆ విధంగా కాకుండా అందరిలోనూ ఆ యొక్క భక్తి ప్రవత్తులను వాటిని తీసుకొచ్చినప్పుడు అందరూ ఆ యొక్క జ్ఞానాన్ని బాగా ఆర్జించగలరు, తెలుసుకోగలరు. కాబట్టి ఇక ఎలాగైనా కానీ గురువు గారు కూడా చెప్పిన విషయము అదే, అందరిలోనూ చైతన్యం తీసుకురావాలి అనేసి. కాబట్టి ప్రభుపాదుల వారు ఒక పత్రికను ఉమ్, సంస్థ ఏర్పాటు చెయ్యాలి, పత్రికను ప్రారంభించాలి అని అనుకున్నారనమాట. అలాగా అనుకొని ఆయన కలకత్తా నగరంలో ఒక మేడ మీద ఆయన ఉన్నప్పుడు ఆయనే రాత్రింబగళ్ళు కూర్చొని ఆ యొక్క వ్యాసాలను అంతా వ్రాసేవారు. ఉమ్, మళ్ళీ దానికి అచ్చులు ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరణ చేసేవారు, టైప్ చేసేవారు. ఆ పేపర్లను తిరిగి పత్రికా రూపంలో ఇది చేశారు. ఆ విధంగా మొట్టమొదట ఆయన ఆ పత్రికను చేసిన ఇదే బ్యాక్ టు గాడ్ హెడ్, అంటే తిరిగి భగవంతుని దర్శనం చేసుకోవడం. అంటే భగవంతుని నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి భగవద్ దర్శనము చేసుకోవడానికి మనం ఎంత సాధన, భగవత్ ప్రబత్తులతో ఉంటూ మనం ఎలాగా నామాన్ని జపిస్తూ మళ్ళీ బ్యాక్ టు గాడ్ హెడ్, భగవంతుని దర్శనం చేసుకునే పద్ధతికి వెళ్ళాలి అనే ఆ యొక్క పత్రికను ఆయన తయారు ఇది చేశారు. అప్పుడు ఆ యుద్ధ సమయంలో అంతగా బాంబుల వర్షం పడుతూ అలాగా అందరూ కూడా భయభ్రాంతులతో ఉన్న ఆ సమయంలోనే ఇవన్నీ చేసి పత్రికను విడుదల కూడా చేశారట ప్రభుపాదుల వారు. ఇక ఆయనకు, ప్రభుపాదుల వారికి భగవద్గీతకు భాష్యం రాయాలి అనే ఒక ఆకాంక్ష ఉండేది. ఆ విధంగా అనుకొని తర్వాత భగవద్గీతకు కూడా భాష్యాన్ని రాశారు. అదే మనం ఇప్పుడంతా చదువుకుంటున్నటువంటి ఇస్కాన్ సంస్థలో చదువుకుంటున్న ఆ యొక్క భగవద్గీత యథాతథం, అంటే ఏ విధంగా ముందు ఆ ప్రచురణలో ఉన్నదో దానిని అదే విధంగా యథాతథంగా ప్రభుపాదుల వారు ఆ భాష్యాలను ఆచార్యులు ఇచ్చినటువంటి వాటికి భాష్యాలను ఇవ్వడము అవంతా కూడా చేశారనమాట. ఆ విధంగా ఈ యొక్క వీటిలోనే ఉండిపోవడం, అంటే పత్రికలు ఇది చేయడం అలాగ ఉండిపోవడం వల్ల ప్రభుపాదుల వారు చిన్న చిన్న బిజినెస్ వ్యాపారాలను పెట్టారనమాట. కానీ అవన్నీ కూడా నష్టానికి ఇదయ్యాయి. ఎందుకంటే దగ్గరుండి ఆయన ఆ యొక్క వ్యాపారాలను చూసుకోలేకపోతున్నారు కాబట్టి పూర్తిగా ఏమైంది, అన్నీ కూడా నష్టాలకు ఇదయింది. ఇక ఇలాంటి పత్రికలు అవన్నీ చేయాలి అన్నా ఆయన చేత ధనం ఉండాలి. ఎప్పుడైతే ఇలాగా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా ఇంకా దూరం అవ్వడం, ఆ విధంగా ఇదయిందనమాట. ఇక వారి మధ్య ఆ దూరము ఎక్కువగానే పెరిగిందనే చెప్పాలి. ఉమ్, లక్నోలో కూడా ఒక కర్మాగారం ఏర్పాటు చెయ్యాలి అనుకున్నారు. కానీ అక్కడ కూడా పరిస్థితులు ఇదవ్వలేదన్నమాట. అక్కడ మొదట వాళ్ళు అలహాబాదులో మొట్టమొదట ఉన్నారు కదా ఫ్యామిలీతో, కుటుంబంతో. అక్కడ ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు ఇక్కడికి వచ్చేసారు, ఆ, కలకత్తా. తర్వాత ఏమైంది, ఆ యొక్క వ్యాపారంలో ఉంచినటువంటి ధనము, ఔషధాలు ఇవన్నీ కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారట. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే, ఇక్కడ ఎవ్వరు లేరు ఈ కార్యనిర్వహణ చేయడానికి అనేసి అలాంటి ఖరీదైనటువంటి
ఆ వస్తువులను వాటిని అన్నింటినీ దొంగిలించేశారట. ఈ విషయాన్ని ప్రభుపాదుల వారికి తంతి ద్వారా తెలియచేయడం జరిగింది. ఒక స్నేహితుడు కూడా చెప్పారు, నీవు వెళ్ళి మళ్ళీ చక్కదిద్దుకొని రా అన్నప్పుడు ప్రభుపాదుల వారు నవ్వారట. ఎందుకంటే మనకి భగవద్గీత భాగవతంలో కూడా కృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు, ఎవరైతే ఆయనకు ప్రియమైన వాళ్ళుగా ఉంటారో అలాంటి వారికి పూర్తిగా వారి వద్ద నుంచి అన్నీ హరించేస్తారట. అసాధారణమైన విషయంలాగా వాటిని అన్నింటినీ కూడా హరించేస్తారు. అలాగా అన్నీ తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తిని బంధువులు, భార్య, పిల్లలు, తోబుట్టువులు అందరూ కూడా వదిలిపెట్టేస్తారు. ఇంక ఇతని దగ్గర మనకేమి సంపాదించి పెట్టడానికి ఏముంది అని వాళ్ళు వదిలిపెడతారు. అప్పుడేమవుతాడు ఆ వ్యక్తి, మళ్ళీ భగవంతున్నే ఆశ్రయం పొందుతాడు. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా ప్రభుపాదుల వారికి ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చారు అంటే, ఆయన తిరిగి భగవంతుని యొక్క ఆ ధ్యాసలోనే ఉండి ఇంకా ప్రపంచంలో అందరికీ భగవంతుని విషయాల్ని సేవలను ఇవ్వాలి. కాబట్టి అది గుర్తుకు తెచ్చుకొని ప్రభుపాదుల వారు నవ్వుతూ, నాకు ఇక్కడే ఆనందంగా ఉంది, పర్లేదు, అక్కడ నా వ్యాపారం నష్టమైనా పర్లేదు అనేసి ఆయన వదిలిపెట్టేశారట. ఇక వ్యాపారాలు అవన్నీ ఇదయ్యేసరికి ఏమైంది, ఇక ఆయన కలకత్తాకు వెళ్ళినా కానీ భార్య, పిల్లలు వీరందరూ కూడా ఆ, అతనితో ఉండలేకపోయారు. కాబట్టి తర్వాత ఏమైంది, ఇక వాళ్ళనంతటిని కూడా దూరంగా ఉంచడానికి ఆయన ఉండి వైరాగ్యం, ఆ విధంగా వారిని అందరినీ కూడా త్యజించేసి తిరిగి ఆయన ఆ, దీనికే రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా మనం తీసుకోవచ్చు. భగవంతుడు ఆయనకి ఇన్ని కష్టాలు ఇవ్వడం ఎందుకు అంటే, ఇప్పుడు కోట్లాది ఇంకా ఎంతో కోట్లు అంతమందికి ఆయన ఆ కృష్ణ భక్తిని ఇవ్వగలిగారు. ఆయన అలాగే కుటుంబ పరంగా గృహస్థగా ఉండిపోయింటే ఆ విషయం జరిగి ఉండేది కాదు కదా. కాబట్టి భగవంతుని యొక్క ఇచ్ఛ ఏమి జరిగినా ఆయన యొక్క సంకల్పంతోటే జరుగుతుంది. కాబట్టి ఇంకొక విషయం ఏమిటి అంటే, ప్రభుపాదుల వారి ధర్మపత్ని కూడా ప్రభుపాదుల వారికి సహకరించడం లేదు. ప్రభుపాదుల వారు పగళ్ళు కష్టపడి ఆ ప్రతులను అన్నీ రాసి పుస్తకాలుగా తయారు చేసి ఉంచితే ఆ పుస్తకాలన్నింటిని కూడా పేపర్లు తీసుకొని వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వారికి అందరికీ వారికి పిలిచి వారికి వేసేశారట ఒకరోజు. అది ప్రభుపాదుల వారి హృదయంలో చాలా బాధను కలిగించింది. అంటే ఎంత కష్టపడి పగళ్ళు కూర్చొని రాసిన వాటిని ఆ విధంగా చేయడం వల్ల ఇక ఆమెకి ఆ యొక్క భక్తి దీంట్లో ఆసక్తి లేదు. మనము ఎక్కువగా బలవంతం చేయడానికి లేదు. కాబట్టి ఆ విధంగా ప్రభుపాదుల వారు కూడా ఆ యొక్క కుటుంబాన్ని విడిచి రావడానికి ఇదయ్యారు.